హలో ఎవ్రీవన్. ఈరోజు నేను స్టిచ్చింగ్ చేసే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. సో, నా చేతిలో ఉన్నది చూసారా? ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది దీన్ని చూస్తే. అండ్ ఇక్కడ నేను ఏమేం చేస్తున్నానో అది కూడా చూస్తే గనక ఇంక ఫుల్ క్లారిటీ వచ్చేస్తది మీకు. మిషన్ కుడతాం గదండీ! మరి మనకి మన చుట్టూ కొన్ని ఆయుధాలు ఉండాలి గదా! ఆల్వేస్ సీజర్, బాబిన్స్, నీడిల్స్, రిమూవింగ్ నీడిలు. సో, ఇవన్నీ ఉండాలి కదా! ఇవన్నీ మనం మిషన్ కుడుతుంటే అటొకటి, ఇటొకటి కింద పడిపోతూ ఉంటాయి. ముఖ్యంగా అయితే సేఫ్టీ పిన్స్ అండి. అబ్బో! వాటిని మనం రూమ్ క్లీన్ చేసుకుంటున్నప్పుడైతే ఎన్ని దొరుకుతుంటాయో. సో, అలా కాకుండా అన్నీ ఒక చోట ఉండాలని చెప్పేసి నేనైతే ఒక మ్యాగ్నెట్‌కి ఇక్కడ యూజ్ చేసే బాబిన్స్, స్టిచ్ రిమూవరు, నీడిల్స్ ఇలా మనకి సింగిల్ ఫూట్స్ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఇలా మ్యాగ్నెట్‌కి స్టిక్ చేసుకుంటాను. ప్రతి మిషన్‌కి ఉంటుందండి. ఒక్కొక్క మిషన్‌కి ఒక్కొక్క మ్యాగ్నెట్‌ని స్టిక్ చేస్తాను. మరి ఈ టిప్ ఎంతమందికి తెలుసో, ఆల్రెడీ ఎంతమంది యూజ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఇదే వీడియోలో మీకు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ కూడా చూపిస్తాను 2. ఇదొచ్చేసి మనకి లోకల్ కస్టమర్సే 2 బ్లౌజెస్ డిజైన్ చేయమని ఇచ్చారు. బ్లౌజ్ కలర్ వచ్చేసి సిల్వర్ అండి. అండ్ శారీ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ షేడు. సిల్వర్ మీద లైట్ పర్పుల్ షేడ్ అంటే మరి చాలా డల్‌గానే ఉంటది కదా! సో, ఇది కూడా డిజైన్ చాలా బావుంటుంది. ఎందుకంటే ఈ డిజైన్ వచ్చేసి మనకి 2 కలర్ కాంబినేషన్స్ వస్తది. బట్ ఇక్కడ నేను సింగిల్ షేడ్ తీసుకున్నాను. అది కూడా సిల్వర్ మీద లైట్ షేడ్ కాబట్టి మీకు లైట్‌గా కనిపించొచ్చు. బట్ డిజైన్ బావుంటుంది. మొత్తం కూడా స్కాల్ బోర్డర్ వస్తుంది. నెక్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా స్కాల్ బోర్డర్ వస్తాయి. హ్యాండ్‌కొచ్చేసి చిన్న చిన్న బూటీస్ వస్తాయి. చాలా బావుంటుంది వర్క్. 2 కలర్ కాంబినేషన్ ఇంకా బ్రైట్ కలర్ అయితే చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుందండి. అండ్ స్టిచ్చింగ్ కూడా మన బొటిక్‌లోనే జరుగుతుంది కాబట్టి మీరు స్టిచ్చింగ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత నీట్ ఫినిషింగ్‌తో ఉంటుందో బ్లౌజెస్ అన్నీ కూడా. అండ్ దీని మీద శారీ వచ్చేసి ఇదనమాట. శారీ చూసారా ఎంత లైట్‌గా కనిపిస్తుందో. దీనికి నేను కాంట్రాస్ట్‌లో ఇలా సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకొని పర్పుల్ షేడ్ తోటి వర్క్ చేశాను. సో, చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ కూడా చూద్దాము. ఇదైతే అసలు ఎక్సలెంట్ డిజైన్ అండి. ఎన్ని సార్లు వేసినా గానీ ఇంకా ఇంకా వేయాలనిపిస్తూనే ఉంటుంది. సో, మనకి ఆ బ్రైట్‌నెస్ అనేది ఆ డిజైన్ చాలా లుక్ బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆహ్, ఇది మనం మధ్యలో నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ డిజైన్‌కి. బట్ ఇక్కడ కస్టమర్ అయితే అవసరం లేదన్నారు. సో, డిజైన్ వరకు ఇలా హ్యాండ్‌కి వేశాను. మగ్గం వర్క్ నుంచి తీసుకున్న డిజైన్స్ కాబట్టి ప్రతిదీ కూడా అసలు చాలా ఎక్సలెంట్‌గా ఉంటాయండి ఇవన్నీ. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్‌లు కూడా చాలా చాలా బ్రైట్ లుక్‌లో కనిపిస్తూ ఉంటాయి. ఈ కస్టమర్ కూడా తను ఎక్కువగా ఆల్ ఓవర్ థిక్‌గా ఉండే వర్క్స్‌ని బాగా యూజ్ చేస్తారనమాట. సో, అలాగా వాళ్ళ టేస్ట్‌కి